నమస్తే. వెల్కమ్ టు జయసింహ వాచ. జయసింహ వాచకి స్వాగతం. సాధారణంగా గణపతికి సంబంధించిన కాంట్రవర్సీలు అంటూ పెద్దగా ఉండవు. కానీ ఈ మధ్యకాలంలో ఒక వివాదం మాత్రం కొన్ని వర్గాల మధ్య చర్చకి కారణమవుతుంది. అదేంటంటే లక్ష్మీ గణపతి. ఈ లక్ష్మీ గణపతి ఎవరు మధ్యలో కొత్తగా? జగన్మాత అయిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు భార్య కదా, ఆమెను తీసుకొచ్చి గణపతి అర్ధాంగిగా చెప్పడం ఏంటి, గణపతికి భార్య అని చెప్పడం ఏంటి, ఇది తప్పు కదా అని కొంతమంది బాధపడుతున్నారు. వాళ్ళ బాధ కూడా చాలా అర్థం చేసుకోదగింది. వాళ్ళని ఇక్కడ విమర్శించడానికి, తప్పుపట్టడానికి ఏం లేదు. ఎందుకంటే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అంటే ఆమె జగన్మాత, మనందరికీ తల్లి కూడా. అంటే శివపార్వతులు ఎలా అయితే ఈ మొత్తం విశ్వానికి మాతాపితరులు అంటే తల్లిదండ్రులు అవుతారో, అదేవిధంగా జగత్తులన్నిటికీ కూడా జగన్నాటక సూత్రధారి అంటారు కదా, శ్రీ మహావిష్ణువు జగత్తులన్నిటికీ కూడా, జగాలన్నిటికీ కూడా ఆయన తండ్రి. కాబట్టి శ్రీ మహాలక్ష్మి మనందరికీ కూడా మాతృమూర్తి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరి గణపతితో కనిపిస్తూ ఉన్న అమ్మవారు, ఆమె పేరు కూడా లక్ష్మి అని ఎందుకు చెప్తున్నారు? ఈ లక్ష్మీ గణపతి అనేది శాస్త్రీయమా కాదా అనుకున్నప్పుడు కొన్ని గణపతికి సంబంధించిన గ్రంథాల్లో కావచ్చు, సాధికారికమైన గ్రంథాల్లో, అలాగే గణపతికి సంబంధించిన వాంగ్మయంలో, మంత్రశాస్త్రాల్లో, వీటిలలో లక్ష్మీ గణపతి గురించిన చర్చ ప్రస్తావన ఉంది. అయితే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లక్ష్మీ గణపతి అన్నప్పుడు ఆ గణపతితో ఉన్న లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు హృదయవాసిని ఎవరైతే ఉంటుందో, శ్రీ వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉండే వ్యూహలక్ష్మి అని మనం ఎవరినైతే చెప్పుకుంటున్నామో, పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు పాదాలు ఒత్తుతూ ఉండే అమ్మ జగన్మాత ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్మీదేవి ఇక్కడ గణపతితో ఉన్న లక్ష్మీదేవి ఒకరు కాదు. ఇక్కడ లక్ష్మి అంటే లక్ష్మీదేవి దేనికి సంకేతం? సంపదకు, ఐశ్వర్యానికి, సకల శుభాలకు, ఇటువంటి అన్నిటికీ లక్ష్మీదేవి సంకేతం. అయితే లక్ష్మి అనే పదం వాడారు, కానీ వైకుంఠంలో ఉండే లక్ష్మీదేవి మాత్రం ఈమె కాదు. ఇక్కడ లక్ష్మి అంటే సంపద, ఐశ్వర్యము, సకల శుభాలు, సిద్ధి, బుద్ధి, ఇటువంటివన్నిటినీ ప్రసాదించే తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెని ఇక్కడ లక్ష్మి అనే పేరుతో ప్రస్తావించడం జరిగింది. అటువంటి లక్ష్మీప్రదమైన అంశాలు, లక్ష్మీప్రదమైన వరాలు, లక్ష్మీప్రదమైన ఫలితాలు, లక్ష్మీప్రదమైన పరిణామాలు, ఇవన్నీ కూడా మనకు ప్రసాదించే శక్తి ఎవరికైతే ఉందో అతను మహాగణపతి వరసిద్ధి వినాయక స్వామి. మనం బ్రహ్మ యొక్క సృష్టి చేసే శక్తిని సరస్వతి అంటున్నాం. శివుడి యొక్క ప్రళయకాలంలో ప్రళయం సృష్టించి మొత్తం తనలోకి తీసుకునే శక్తిని పార్వతి అంటున్నాం. అంటే శివుడి యొక్క శక్తిని పార్వతి అంటున్నాం, బ్రహ్మ యొక్క శక్తిని సరస్వతి అంటున్నాం. అలాగే స్థితికారుడైన నారాయణుడి యొక్క శక్తిని మహాలక్ష్మి అంటున్నాం. కానీ విద్యాలక్ష్మి అనే పేరు కూడా ఉంది. అక్కడ విద్యాలక్ష్మి అన్నప్పుడు విద్యాలక్ష్మిగా మనం భావించి పూజిస్తున్నది సరస్వతి దేవిని. కాబట్టి లక్ష్మి అనే పదం మహాలక్ష్మీదేవికి వర్తిస్తుంది. కానీ నారాయణుడి యొక్క అర్ధాంగి అయిన మహాలక్ష్మి కాకుండా ఇక్కడ గణపతితో కనిపించే ఆయన భార్య. ఇక్కడ అసలు మామూలుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మానవులకి వర్తించే భార్యాభర్తల సంబంధం దేవుళ్లకు వర్తించదు. శివుడి యొక్క భార్య పార్వతీదేవి అంటే శివుడి యొక్క శక్తి. అంటే ఒక దీపం వెలుగుతున్నప్పుడు ఆ వెలిగే శక్తి ఏదైతే ఉందో, ఆ దీపం యొక్క వెలుతురుని మనం విడదీయలేం కదా, ఆ విడదీయలేని ఒకానొక అనుబంధము, బంధం ఏదైతే ఉందో దాన్ని అక్కడ భార్యాభర్తల రూపంలో మన పురాణాలు చూపిస్తున్నాయి. కాబట్టి శివుడు శక్తి వేరు కాదు, లక్ష్మీనారాయణులు వేరు కాదు, బ్రహ్మ సరస్వతి కూడా వేరు కాదు. అదేవిధంగా గణపతి యొక్క లక్ష్మీప్రదమైన అంశాలన్నింటినీ మనకు వరాలుగా ప్రసాదించే శక్తి, ఆ రెండు కూడా విడదీయరానివి అన్నమాట. కాబట్టి గణపతి వరసిద్ధి వినాయక, ముఖ్యంగా వినాయక చవితి రోజు పూజించే వరసిద్ధి వినాయక స్వామిని మనం భక్తిగా పూజిస్తే మనకు ఏం లభిస్తుంది అంటే, లక్ష్మీప్రదమైన సకల శుభాలు, ఐశ్వర్యాలు, సంపదలు ఇవన్నీ లభిస్తాయి అనేది పెద్దలు మనకిస్తున్న వివరణ. కాబట్టి లక్ష్మీ గణపతి అన్నప్పుడు జగన్మాత లక్ష్మీదేవిని గుర్తు చేసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ గణపతితో ఉన్న లక్ష్మీదేవి
సకల విధాలైన లక్ష్మీప్రదమైన అంశాలన్నిటికీ కూడా ఆమె సంకేతంగా గణపతితో మనకు కనిపిస్తూ ఉందన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై.